హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2022లో తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగింది కదా, ప్రిలిమినరీ పరీక్ష. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ 25 క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మేము ఫుల్ కాంబో కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అయితే అందిస్తున్నాము. దీనితో పాటు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని టాపిక్ వైజ్గా బైలింగ్వల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నాము. ఈ కోర్స్ తీసుకుంటే మీకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 499 రూపీస్కే ఈ ఆఫర్ అయితే అందిస్తున్నామండి. సో ఈ కోర్స్ని ఇమీడియట్గా తీసుకోండి. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద మేము ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఈ ఆఫర్ మీకు 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అలాగే టీఎస్ పోలీస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి 2 బాక్సులు ఉంటాయి. ఈ బాక్సెస్లో మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో టోటల్ 200 క్వశ్చన్స్లో మనకి 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచే రావడం జరుగుతుందండి. 25కి 25 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అని చెప్పేసి అడిగారు. సో ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అవి అతని యొక్క రూమ్ నుంచి మిస్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ పెయిర్ ఆఫ్ సాక్స్ అనేవి రూమ్ నుంచి మిస్ అయ్యాయని చెప్పడానికి ఇక్కడ మనం ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాస్ బీన్ అనేది వస్తుందండి. ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. సో గతంలో జరిగినటువంటి విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతూ నా రూమ్లో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ సాక్స్ అనేవి నాకు కనిపించట్లేదు అని చెప్పడానికి ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ డాష్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను ఎప్పుడు కూడా గ్రేట్ స్పీచెస్ అనేవి కేర్ఫుల్గా వింటూ ఉంటాను. అవి నాకు నా యొక్క లైఫ్లో అవి ఇంప్లిమెంట్ చేయడానికి నేను వాటికి సంబంధించి వాటిని వింటూ ఉంటానని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ కెన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను ఎందుకు ఆ యొక్క గ్రేట్ స్పీచెస్ వింటాను అంటే ఆ పర్టికులర్ స్పీచెస్కి సంబంధించినటువంటి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ని నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాను అని చెప్పడానికి క్వశ్చన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి కెన్ అనేది ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రావడం జరుగుతుంది. సో ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ కెన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్ అనేది ఎగ్జాక్ట్ సెంటెన్స్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ది టీచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ది టీచర్ అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి ది టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ది టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మై మదర్ డాష్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. మై మదర్ డాష్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఉదయం కాలంలో ఉదయ కాలంలో మా మదర్ న్యూస్ పేపర్ అనేది రీడ్ చేస్తూ ఉంటుంది అని ఇక్కడ మనకి అర్థంతో ఉన్నటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా మై మదర్ రీడ్స్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. సో ఇన్ ద మార్నింగ్ మా మదర్ న్యూస్ పేపర్ చదువుతుంది. రీడ్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈజ్ రీడింగ్, వాజ్ రీడింగ్, హ్యాడ్ రీడ్ అనేది రాదు. సో రీడ్స్ అనేది వస్తుంది. మై మదర్ రీడ్స్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 3 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇక్కడ డబుల్ ఫిల్లర్స్ అయితే ఇచ్చారు. ఇండియా ఈజ్ డాష్ కంట్రీ, ఎవ్రీ ఇండియన్ ఈజ్ డాష్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ది పూర్ పీపుల్. ఇండియా ఈజ్ డాష్ కంట్రీ,
ఎవ్రీ ఇండియన్ ఈజ్ డాష్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ది పూర్ పీపుల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా అనేది ఒక దేశం, అయితే ప్రతి ఇండియన్ ఎవరైతే ఉన్నారో సో పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఆర్టికల్కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సో ఏ, యాన్, ది అని చెప్పేసి మనకి 3 ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. సో ఇండియా ఈజ్ ఏ కంట్రీ అనేది ఖచ్చితంగా వస్తుందండి, ఇక్కడ మనకి ఏ అనేది వస్తుంది. తర్వాత ఎవ్రీ ఇండియన్ ఈజ్ డాష్ ఐకాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఏఈఐఓఎస్, ఓకే, ఏఈఐఓఎస్ ఏదైతే ఉందో సో మనకి యాన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి వర్డ్ అది. సో కాబట్టి ఏ యాన్ అనేది ఇక్కడ మనకి వస్తుందన్నమాట. సో ఇండియా ఈజ్ ఏ కంట్రీ, ఎవ్రీ ఇండియన్ ఈజ్ యాన్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ది పూర్ పీపుల్ అనేది మనకి రైట్ సెంటెన్స్గా చెప్తాము. కాబట్టి ఆప్షన్ 1 దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సినానిమ్ ఆఫ్ హార్డ్ ఈజ్ డాష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో హార్డ్ అనే దానికి సంబంధించి సిమిలర్ మీనింగ్, సినానిమ్ అంటే ఏంటి, సిమిలర్ మీనింగ్, దానికి అర్థం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో హార్డ్ అంటే చాలా ఫిర్మ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఫిర్మ్ అన్న, స్ట్రాంగ్ అన్న, హార్డ్ అన్న మనకి ఇక్కడ సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. సో బ్యూటిఫుల్ అంటే అందమైన, ఇది కాదు. సాఫ్ట్ అంటే స్మూత్గా ఉండడం, వీక్ అంటే బలహీనంగా ఉండడం. కాబట్టి ది సినానిమ్ ఆఫ్ హార్డ్ అంటే ఫిర్మ్ అనేది వస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్. ఓకే, ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే నేను త్వరలో డాక్టర్తో నేను ఒక అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐ ఆమ్ మేకింగ్ యాన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్ అనేది వస్తుంది. ఐ ఆమ్ మేకింగ్ యాన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్. సో మనకి ప్రజెంట్ చెప్తున్నాడు అనమాట, నేను డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుంటాను త్వరలో అని. సో అక్కడ మనం ఈ ఐ ఆమ్ మేకింగ్ అనేది వస్తుందన్నమాట. ఐ ఆమ్ మేకింగ్ యాన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీపుల్ ఆఫెన్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఓకే, సో ఎవరైతే చాలామంది ఇక్కడ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అలాగే స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ అనే దానికి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మిస్టేక్, మిస్టూక్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఒక జనరల్ సెంటెన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. సో ప్రజలు తరచుగా గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ అనేటువంటి 2 వర్డ్స్కి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అని జనరల్గా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మిస్టేక్ అనేది యూజ్ చేస్తాము. సో పీపుల్ ఆఫెన్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ది పార్టీ బై మీ. సో ఇక్కడ రాహుల్ అలాగే అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పార్టీకి నన్ను ఇన్వైట్ చేశారు అని చెప్పడానికి రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ది పార్టీ బై మీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి హ్యావ్ బీన్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది యాంటోనిమ్ ఆఫ్ ఒపెక్ ఈజ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ యాంటోనిమ్ అంటే ఏంటి, ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆపోజిట్ వర్డ్ని మనం కనుక్కోవాలన్నమాట. సో ఆపోజిట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని కనుక్కోవాలి. సో ఒపెక్ అంటే మనకి ఇక్కడ అపారదర్శకత, ఓకే, అపారదర్శకత అనేది వస్తుంది. అపారదర్శకంగా ఉండడాన్ని అంటే నాట్ క్లియర్ అనమాట. ఓకే, ఒపెక్ అంటే నాట్ క్లియర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. మరి దీనికి ఆపోజిట్ ఏంటి, ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే చాలా క్లియర్గా ఉండడం, ఓకే, చాలా అన్నీ కూడా ఓపెన్గా ఉండడాన్ని ఇక్కడ మనం ఒపెక్ అని చెప్పేసి పిలుస్తాము. ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి పిలుస్తాము. కాబట్టి ఒపెక్ అంటే అపారదర్శకత, ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకత. కాబట్టి సో ఒపెక్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, ట్రాన్స్పరెంట్ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ డాష్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సో నువ్వు కనుక హిస్టరీ చదివినట్లయితే, ఓకే, సో సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ స్టోరీస్తో పాటు మీకు గ్రేట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మీరు తెలుసుకుంటారు అనేది మనకి ఇక్కడ సెంటెన్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి విల్ ఫైండ్ అంటే నువ్వు కనుగొనగలుగుతావు. ఓకే, నువ్వు హిస్టరీ చదివినప్పుడు సక్సెస్ స్టోరీస్తో పాటు నువ్వు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదవగలుగుతావు. కాబట్టి అవి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి విల్ ఫైండ్ అనేది వస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 విల్ ఫైండ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వీ డాష్ గుడ్ ఇంటర్నెట్. ఓకే, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వీ డాష్ గుడ్ ఇంటర్నెట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మా యొక్క నేటివ్ ప్లేస్లో సరైనటువంటి ఇంటర్నెట్ ఉండేది కాదు అని చెప్పడానికి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. వీ డస్ నాట్ హ్యావ్ వస్తుందా, వీ వాజ్ నాట్ హ్యావ్ వస్తుందా, వీ డిడ్ నాట్ హ్యావ్ వస్తుందా, హ్యాడ్ నాట్ హ్యావ్ వస్తుందా.
సో బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. సో మాకు ఆ రోజుల్లో ఓకే మా నేటివ్ ప్లేస్లో మాకు ఆ రోజుల్లో సరైన ఇంటర్నెట్ వచ్చేది కాదు అని చెప్పడానికి వీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది పోలీస్ డాష్ అరెస్టెడ్ ది థీవ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ది పోలీస్ డాష్ అరెస్టెడ్ ది థీవ్స్. సింపుల్ క్వశ్చన్, ది పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ది థీవ్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి పోలీస్ అంటే మోర్ దాన్ వన్ పర్సన్ ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. కాబట్టి ది పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ది థీవ్స్ అనేది వస్తుంది. సో దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటాము. సో కాబట్టి ది పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ది థీవ్స్, దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. కాబట్టి హ్యావ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిదర్ ఆఫ్ ది ఫుట్పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్. ఎయిదర్ ఆఫ్ ది ఫుట్పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ నడక మార్గం అనేది సూపరింటెండెంట్స్ హౌస్కి తీసుకువెళ్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో కాబట్టి లీడ్స్ అంటే ఏంటి, ఆ మార్గం వైపు తీసుకువెళ్తుంది అని చెప్పడానికి లీడ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. కాబట్టి ఎయిదర్ ఆఫ్ ది ఫుట్పాత్స్ లీడ్స్ టు సూపరింటెండెంట్స్ హౌస్ అనేది వస్తుంది. కాబట్టి లీడ్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్. ఓకే, ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ సింపుల్గా మనం ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో చాలామంది బిగ్ డీల్ అనుకుంటారు, బిగ్ డీల్ కాదు. సో ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో కాబట్టి గ్రేట్ అనేది రైట్ ఆన్సర్. ఏంటి సార్ అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఉన్నాయని మీరు అనుకోవచ్చు. 2022 ప్రిలిమ్స్ కానిస్టేబుల్ పేపర్లో మనకి చాలా క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగారు. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీ వన్. ఓకే, సుపీరియర్ షుడ్ ఫాలోడ్ బై 2 అండి. ఓకే, సో ఐఓఆర్ అనేటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం 2 అనేది ఖచ్చితంగా దాని తర్వాత యూజ్ చేయాలి. కాబట్టి 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో సుపీరియర్ టు, ఇంటీరియర్ టు, పోస్టీరియర్ టు ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. సో ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ టు ఎనీ వన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్. సో రాధా అండ్ రీమా అనేటువంటి వారు ఇద్దరు కాబట్టి సో ఇక్కడ రాధా అండ్ రీమా ఆర్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం, ప్లూరల్ కాబట్టి. సో మనం రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ అనేది ఆర్ అనేది వస్తుంది అక్కడ. నెక్స్ట్ వన్, షీ డాష్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఓకే, డాష్ అని చెప్పి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. సో తన మూడ్ బాగోలేదు, తను రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి నేను తనని ఇప్పుడు డిస్టర్బ్ చేయలేను అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో తను ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి షీ ఈజ్ రెస్టింగ్. ఓకే, షీ ఈజ్ రెస్టింగ్, ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ అంటే ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు తను రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి నేను తనని డిస్టర్బ్ చేయలేను అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నవ్ అన్నాడు కాబట్టి మనం ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మనం యూజ్ చేయాలి. సో షీ ఈజ్ రెస్టింగ్, ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నవ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీ డాష్ 2 daughters. ఓకే, వీ డాష్ 2 daughters. సింపుల్గా వీ హ్యావ్ 2 daughters. ఓకే, వీ హ్యావ్ 2 daughters. మాకు ఇద్దరు డాటర్స్ ఉన్నారని చెప్పడానికి వీ హ్యావ్ 2 daughters అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పిక్నిక్ ప్లాన్. ఓకే, సో మనకి ఐదర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈజ్ V1 ఫామ్ వస్తుందన్నమాట. V1 ఫామ్ వస్తుంది కాబట్టి ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పిక్నిక్ ప్లాన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఈజ్ అనేది రైట్ ఆన్సర్. సింగులర్కి సంబంధించింది మనం యూజ్ చేయాలి. సో ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ పిక్నిక్ ప్లాన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈజ్ అనేది రైట్ ఆన్సర్. సో మనకి 20 క్వశ్చన్స్ అయిన తర్వాత రిమైనింగ్ 21 to 25 క్వశ్చన్స్ ఏమడుగుతారంటే కాంప్రిహెన్షన్ పాసేజ్ అడుగుతాడు. సో చిన్న పాసేజ్ ఇచ్చాడండి. సో ఇక్కడ మీరు ఒకసారి పాసేజ్ చదవాలన్నమాట. పాసేజ్ చదివితే మీకు పారాగ్రాఫ్లో ఉన్నటువంటి థీమ్ ఏంటనేది తెలుస్తుంది. సో దట్ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, మిస్ ఎనాడా రీకాల్స్ ఆల్ టూ క్లియర్లీ దట్ మిడ్సమ్మర్ డే 1945 వెన్ US వార్ ప్లేన్స్ డ్రాప్డ్ an atomic bomb in Hiroshima. A second atomic bomb was dropped by the USA on Nagasaki 3 days later, forcing Japan to surrender. More than 140,000 people were killed instantly. Today, Miss Anada is part of Japan Confederation of A and H bomb sufferers struggling for a
ఫెయిర్ డీల్ ఇన్ లైఫ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1945లో యుఎస్ఏ ఓకే జపాన్ పైన 2 ఆటమ్ బాంబ్స్ వేసింది కదా, ఒకటేమో హిరోషిమా మీద అండ్ మరొకటి నాగసాకి మీద వేయడం జరిగింది. హిరోషిమా మీద బాంబు వేసినటువంటి మరొక 3 రోజుల తర్వాత సెకండ్ బాంబ్ని నాగసాకి మీద వేయడం జరిగింది. సో దానిలో 1,40,000 మంది చనిపోయారు. సో అది విట్నెస్ చేసినటువంటి మిస్ ఎనాడా అవన్నీ కూడా గుర్తు చేసుకుందనమాట. సో తను ఇప్పుడు A&H బాంబ్ సఫరర్స్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఏ ఫెయిర్ డీల్ ఇన్ లైఫ్కి సంబంధించి జపాన్ కాన్ఫెడరేషన్లో ఒక పార్ట్గా తను కావడం జరిగింది అని ఇక్కడ మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే ఇచ్చి ఏమన్నాడు, ది యుఎస్ డ్రాప్డ్ డాష్ ఆన్ హిరోషిమా ఓకే అటామిక్ బాంబ్ అయితే వేసింది. అది 1, 2, 3, 4 యాక్చువల్గా మనకి యుఎస్ఏ 2 బాంబ్స్ వేసింది, ఒకటి హిరోషిమా మీద మరొకటి నాగసాకి మీద వేసిందనమాట. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే 1 బాంబ్ మాత్రమే హిరోషిమా మీద వేసింది కాబట్టి హిరోషిమా అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ పీపుల్ వర్ కిల్డ్ ఇన్స్టెంట్లీ ఆఫ్టర్ ది న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోర్ దాన్ 1,40,000 పీపుల్ డైడ్ అని చెప్పేసి కిల్డ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మోర్ దాన్ 1,40,000 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ A&H బాంబ్ సఫరర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ది డాష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరైతే బ్రతికినటువంటి వారు ఉన్నారో, సర్వైవ్ అయినటువంటి వారు ఉన్నారో, ఈ A&H బాంబ్ సఫరర్స్ అలాగే స్ట్రగ్లింగ్ అవుతున్నటువంటి పీపుల్కి సంబంధించి జపాన్ కాన్ఫెడరేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇది దేనికి సంబంధించింది, సర్వైవర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ ఓకే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ వల్ల సర్వైవ్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక కాన్ఫెడరేషన్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జపాన్ వాజ్ ఫోర్స్డ్ టు సరెండర్ ఆఫ్టర్ ది డాష్ బాంబ్ అని చెప్పేసి ఇచ్చారు. సో జపాన్ అనేది సెకండ్ బాంబ్ వేసిన తర్వాత ఓకే నాగసాకి మీద, హిరోషిమా మీద బాంబ్ వేసిన 3 days తర్వాత నాగసాకి మీద మరొక బాంబ్ వేశారు. అది వేసిన తర్వాత జపాన్ని సరెండర్ అవ్వాలని చెప్పేసి ఫోర్స్ చేయడం జరిగింది. అది ఏ బాంబ్ వేసిన తర్వాత, నాగసాకి మీద సెకండ్ బాంబ్ వేసిన తర్వాత కాబట్టి సెకండ్ బాంబ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, విక్టిమ్స్ ఆఫ్ ది ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ జపాన్ కంటిన్యూ టు డై ఆఫ్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మీరు జనరల్గా ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్. సో మనకి ఈ యొక్క యురేనియం బాంబ్స్ వేసిన తర్వాత ఓకే న్యూక్లియర్ బాంబ్స్ వేసిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువ డిసీజెస్ వేటిదో ఏవి వస్తాయంటే క్యాన్సర్ అలాగే రేడియేషన్కి సంబంధించినటువంటి లింక్డ్ డిసీజెస్ అయితే రావడం జరుగుతుంది. సో బోత్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ డిసీజెస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనమాట. ఇది మీరు జనరల్గా ఆలోచించి చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇది. సో మనకి పారాగ్రాఫ్లో అయితే ఇవ్వలేదు డిసీజెస్ గురించి ఏమొస్తాయి అనేది. కాబట్టి ఈ విధంగా మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో చూశారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయో. ఎక్కువగా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచే క్వశ్చన్స్ అయితే అడిగారు. 25 క్వశ్చన్స్ ఉంటే అందులో మనకి 20 క్వశ్చన్స్ వరకు ఓకే 20 క్వశ్చన్స్ వరకు మనకి ఖచ్చితంగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించే అడగడం జరిగింది. ఏదో 1 or 2 క్వశ్చన్స్ మనకి యాంటోనిమ్ అండ్ సినానిమ్స్ గురించి ఇచ్చారు కానీ భవిష్యత్తులో మారొచ్చు అనమాట. ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తక్కువ అడిగి ఆ తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, అలాగే దానితో పాటు మనకి ఎర్రర్ కరెక్షన్స్ కానీ వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కాంబో కోర్సు, ఆ కోర్స్ తీసుకోండి. అందులో మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, దీనితో పాటు మీకు ఇంగ్లీష్ అండ్ జీకే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు బైలింగ్వల్లో ఉంటాయి. సో వీడియో క్లాసెస్ మాత్రమే తెలుగు మీడియంలో ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.